హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మళ్ళీ ఈరోజు ఒక చిన్న లెసన్ మనం తెలుసుకుందాం. అదేంటంటే జీసస్ క్రైస్ట్ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్ మీద కొంచెం ఎక్కువగా మెసేజ్ చేస్తూ ఉండటం వలన మీరు కొంచెం దాన్ని కూడా అలవాటు పడ్డారని అనుకున్నాను. చూసేవాట 10 మంది 15 మంది చాలు, మనకు వాళ్ళు చాలు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇయ్యారు అనుకో, వాళ్ళ కోసం ఏం పని చేయాల్సి వస్తుంది, దేవుడి కోసం వదిలిపెట్టి జనం కోసం పని చేయాల్సి వస్తుంది. అందుకని నా ఉద్దేశం అలా కాదు. మన వీడియోలు ఎంతమంది అని చూడండి, మనకు ప్రాబ్లం లేదు. ఆ చూసేవాడు పర్ఫెక్ట్గా తన యొక్క జ్ఞానాన్ని సరి చేసుకుని చాలు, వాడు ఇంకో 10 మందిని తయారు చేస్తాడు. అర్థమైందా? ఆ కాంటెక్స్ట్లో నేను వాక్యాలు చెప్తూ ఉంటాను. సరే, అంతకుముందు ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి చెప్పాను. ఏమనంటే రాముడు అనే పదానికి అర్థము అది దేవుడి పదం కాదు, అది భాషాపరంగా వచ్చినటువంటి పదం. భాషాపరంగా ఏర్పడింది అనమాట రాముడు అనే పదం. దానిలో రాముడిలో రా అంటే సూర్యుడు అని అర్థం. ఈ సూర్యుడు ఐగుప్తు దేశంలో దేవుడిగా ఉంటాడు. కొలిచిన వాళ్ళు ఎవరంటే ఫరో, మరియు ఎంతమంది అయితే ఆ ఫరో ఏలాడో ఆ ప్రదేశాలు మొత్తం ఈ సూర్యుడిని ఆయా భాషల పరంగా మాట్లాడతారు. రామ, రామ్ అనే పదాలతో ఈ దేవుణ్ణి అంటే సూర్య భగవాన్ని రాముడిగా కొలుస్తారు. వాస్తవానికి రాముడు అనేవాడు ఎవడవుతాడంటే ఫరో అవుతాడు. మానవుడి రాసినటువంటి కథ అది. రామాయణంలో రాముడు గురించి రాసినటువంటి కథ కొంత మోసే చరిత్రను కలిగి ఉంటుంది, కొంత రాముడిని ఎలాగా ఇబ్బంది పెట్టారు ఏందనేది కూడా ఉంటుంది. దాంతో మూలాల సంగతి తర్వాత వెళ్దాం. కనుక రాముడు అర్థమైందా? మనకి వ్యాకరణం వచ్చిన తర్వాత సూర్యుడికి పులింగాన్ని ఆపాదించాడు, రాముడిని మగాడం చేశాడు. అప్పుడు శివుడిని దేవుడిగా ఆరాధించేటువంటి వాళ్ళు ఏమంటారంటే రాముడు దేవుడైతే నిరూపించేలాగా మగ దేవుడిగా ఎలా చెప్తావు అంటారు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి హిందూ మతం తప్పు. హిందూ మతం కాదు, హిందూయిజం. హిందూయిజంలో హిందువులు ఉన్నారు, అంతేగాని రాముడు దేవుడిగా కొలిచేటువంటి వాళ్ళు ఈ సంఘటన కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అయినా సరే మీరు వాళ్ళకి కాదు. అంతకుముందు వీడియోలో చెప్పాను నేను, అగ్రెసివ్గా అంత బావిలో కప్పల్లాగే ఉన్నారు. బావిలో కప్పల్లాగే ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాధామోహన్ దాస్ అనేవాడే. అర్థమైందా? వాడేం చెప్తాడు, నేను ఒక పల్లెలో పుట్టాను అంటాడు. అర్థమైందా? నేను ఒక పల్లెలో పుట్టాను. వాడు టెస్ట్ మనీ చూడండి, అక్కడ ఆల్రెడీ చెప్తాడు. మీ నాన్న పేరేంట్రా బాబు అని చెప్పి ఒక ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు అని చెప్తాడు అనమాట. నేను ఒక ఊర్లో ఒక పల్లెలో పుట్టాను అంటాడు. పల్లెలో పుట్టినోడికి ఏమర్థం అవుద్ది? వాడికి నాలెడ్జ్ అంత ఉండదు. సిటీలో పెరిగినోడికి ఏమన్నా కొంచెం భద్రత కోసం వాడు ఏమన్నా నాలెడ్జ్ పెంచుకుంటాడేమో బ్రతికేదానికి, అంతేగాని దైవ సంబంధమైనటువంటి ఆలోచన వాడు కలిగి ఉండవు. అందుకని ఒక పల్లెలో పుట్టినోడికి వాడు బావిలో కప్ప, వాడికి ఏమి తెలియదు. అలాగని చెప్పేసి ఇతర దేశాలకు వెళ్ళినాడు చూసావా, వాడు కూడా ఏం తెలియదు. వాడు పొట్ట పోషణ కోసం, కొంచెం సంపాదన కోసం వెళ్ళాడు. వాడు దైవం మీద ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో, దైవత్వాన్ని సమాజానికి ఎవడై చెప్పాలనుకుంటాడో వాడు దేవుడి మీద పరిశోధన చేయడం మొదలు పెడతాడు. అర్థమైందా? అలాగే దానితో పాటుగా దేవుడికి ఈ చెప్పేవాడికి కనెక్ట్ అయ్యి ఇద్దరు ఒకళ్ళు కనెక్ట్ అయి ఉండాలి. ఒకరినొకరు ఇలా కనెక్ట్ అవ్వకపోతే ఎవడు దైవత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అర్థమైందా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యెషయా గ్రంథంలో అంటాడు, చెవిటివాళ్ళు గుడ్డివాళ్ళ గురించి చెప్తాడు ఆయన. చెవిటివాళ్ళు గుడ్డివాళ్ళు ఎవరంట? యెషయా గ్రంథంలో 40 చెప్తాను. యెషయా గ్రంథంలో
46 చెప్తా, ఒక్క నిమిషం. 42వ అధ్యాయంలో గుడ్డోడెవడో చోటోడో చెప్తాడనమాట. చూడండి 18వ వచనం నుంచి, చెవిటివారలారా వినుడి, గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఎంతవరకు బాగానే ఉంది. మళ్ళీ తన పేరు చెప్తాడు అక్కడ, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఇక్కడ ఇంత సబ్జెక్ట్ వదిలిపెట్టారు ఆయన. నిర్గమాకాండంలో మనం ఒక మాట చెప్పుకున్నాం, నేను ఉన్నవాడను అనే ఒక పేరు కలిగిన పేరు లేని దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్నాం. నేను సమాజంలో ఈరోజు కూడా కొంతమంది పేరు లేని దేవుడిని కొలుస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రీకులలో పేరు లేని దేవుడి గురించి, అలాగే కొంతమంది దేవత గురించి పూజిస్తూ ఉంటారు. అర్థం కాక అనగా పేరు లేని దేవుడి గురించి ఇది స్ప్రెడ్ అయిపోయింది అంతకుముందే. ఎంతకుముందు మోషే దేవుణ్ణి కలుసుకోకముందే ఈ పేరు వెళ్ళిపోయింది. ఏ రూపంలో? ఆల్మైటీ అనే ఒక మాట రూపంలో. పేరు ఉండదు ఆయనకి. ఆల్మైటీ అనేవారికి సర్వంతర్యామికి పేరు ఉండదు. సర్వంతర్యామికి పేరు ఉండదు కాబట్టి ఈ దేవుడు మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను అన్నాడు. అంతే కదంట. 24వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి నేను రాసిన ధర్మశాస్త్రము అన్నాడు. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మంచిది. చదువుకోండి. కొంచెం చదువుకొని సమాజాన్ని చెప్తే సమాజంలో కొంచెం 10 మందిని బతుకుతారు. నేను ఎలాగో పరిశుద్ధంగా లేను, మీరు పతివిత్తనాలు కదా, తెల్లబట్టలు వేసుకుని తిరిగి బతుకులు కదా మీ అన్నీ. కొంచెం గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దైవ సంబంధాన్ని సమాజానికి తెలియజేయండి. దశభాగాలు ఒకటి ఎంగిలి మాటలు ఎంగిలి కూడా ఒకటి తినుకుంటా బ్రతటం కాదు. అది నాన్ సెన్స్ జీవితం, పనికిమాలిన జీవితాలు ఇవన్నీ. సరే, ఈ పేరు లేని దేవుడు ఏమన్నాడంటే గుడ్డోడు చోడుడు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడో చెవిటివాడు? నేను అనే దేవుడు చెప్పే మాట ఇవిడంటలా అని అర్థం. పేరేం దేవుడు మాకెందుకే, మాకు అవసరం, మేము వినం. నేను అనేవాడు ఒక దేవుడు కూడా దేవుడేనా? నేననే దేవుడు ఏంటి, నువ్వనే దేవుడు ఏంటి? చండాలంగా. మాకు ఒక పేరు కావాలి. అర్థమైందా? మాకు ఒక పేరుండి ఆ పేరుతో సూచక క్రియలు చేసేవాడు మాత్రమే మాకు దేవుడు. ఇది మానవుడు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతం. ఆ మానవుడు ఏర్పరచుకున్న సిద్ధాంతంలో ఈ దురాత్మలు వాడి చేత, నరుడి చేత ఇలా మాట్లాడిస్తున్నాయని అర్థం. అర్థమైందా? కనుక ఈ నేను అనేవాడికి పేరు లేకపోతే వాడు దేవుడు కానే కాదు, పక్క బొమ్మ మామూలు కాదు, మేము పూజించలేము అంటున్నాం. ఫైన్, బాగానే ఉంది. ఈ నేను అనే దేవుడి నుంచి వచ్చినటువంటి ధర్మశాస్త్రం అయింది. ఏ ధర్మశాస్త్రం అయింది అప్పుడు? మను ధర్మశాస్త్రం అయిందని చెప్పాం. ఆ మను అనే పదం ఏంటిదో తర్వాత మాట్లాడదాం. తర్వాత యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను అనే పేరు చివరికి యెహోవాగా మారింది. నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో ఆయన క్రిస్టల్ క్లియర్గా తన యొక్క నామాన్ని ఆ యొక్క మోషేకి ఎన్నుకున్నటువంటి ఆ నరుడికి తెలియజేస్తాడు. నా పేరు యెహోవా, ఈ నామాన్ని నేను ఎవరికి ఇవ్వలేదు అంటాడు.
కాబట్టి మానవుడు గ్రహించలేనటువంటి విషయాలు మానవుడు వాడి సొంత ఆలోచనతో చేస్తే దైవత్వం నుంచి మనం దూరపడిపోతాం. దూరపరచబడినప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానం మర్చిపోయి సొంత ఆలోచనలకు మనం తావిచ్చి సమాజాన్ని గలిబిల్లో పెట్టేస్తాం. ఈ రోజున ఉన్నటువంటి క్రిస్టియానిటీ చేసే పని ఇదే. ఎందుకంటే చూడండి, ఈ లూకా సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలలో నిజమైనటువంటి శిష్యులు ఎవరు యేసుక్రీస్తుకి? మత్తయి, యోహాను వీళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. పక్క పక్కన ఆ యొక్క జీసస్ క్రైస్ట్ చేసినటువంటి గొప్ప విషయాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, సమాజానికి ఆయన ఇచ్చినటువంటి బోధనలు కానీ, సమాజంలో ఆయన చేసినటువంటి మిరాకిల్స్ కానీ క్రిస్టల్ క్లియర్గా చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే. మత్తయి ఒకడు, ఇంకోటి ఉంటాడండి, దాని పేరేంటి, ఈ యోహాను ఒకడు. వీళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. ఇంకా ఈ యోహానే ప్రకటన గ్రంథం రాస్తాడు ఆ యొక్క దర్శనాన్ని చూసి. మిగిలిన వాళ్ళంతా జీసస్ క్రైస్ట్కి శిష్యులుగా మారిపోతారు. దేవుడు ఎలాగయ్యాడైనా ఏ కారణం చేత అలా వచ్చిన వాడే లూకా చాలా గొప్పవాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన జీసస్ క్రైస్ట్ చేసినటువంటి గొప్ప విషయాలని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తాడు. జీసస్ క్రైస్ట్ చేసినటువంటి విషయాలను ఆయన చాలా ఎక్స్టెన్షన్ చేస్తాడు, ఇంకా ఎక్కడికో తీసుకుపోతాడు వాటిని. అంత బాగుంటుంది. లూకాకి యేసుక్రీస్తు సంబంధం లేదు, కానీ లూకా ఒక పరిశోధనా స్థాయిలో జీసస్ క్రైస్ట్ గురించి పరిశోధన చేసి ఆయన గురించి ఇంకా ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు తన యొక్క స్వార్థ రూపంలో సమాజానికి అందిస్తాడు. అదే ఆయన చేసిన గొప్పతనం. ఆ విషయంలోనే లూకా జీసస్ క్రైస్ట్ చేసిన గొప్ప కార్యాలను ఇంకా ప్రస్ఫుటంగా రాస్తూ ఆయన జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటల్ని ఏమన్నాడో సార్ మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమంటే, అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండడం. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినట్టు చూసి వెళ్ళి తనకంటే చెడ్డపైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ప్రతివాడు చాలా జాగ్రత్తగా ఈ వాక్యం గురించి మీరు దైవ సన్నిధిలోనే గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా ఎక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా సోది చెప్పుకుండా పోతే చూపుతుందన్నారు మిమ్మల్ని. అర్థమైందా? ఎక్స్ట్రాడినరీ. నేను ఒక విషయం చెప్తాను అనుకున్నా. ఏంటంటే, నేను ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నా. బైబిల్లో ఉన్నదాన్ని ఇంకా బ్లాగ్స్ రూపంలో బయట పంపించాలనే ఉద్దేశంతో. మీరు కావాలంటే అది ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో కూడా రాస్తున్నాను. ఈ 2, ఒకటి divinereachonline.com అనేది అచ్చంగా ఆల్మోస్ట్ అది తెలుగులోనే ఉంటుంది, ఎవరైనా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ యొక్క సైట్ని మెయింటైన్ చేస్తున్నాను. అలాగే సివి వరల్డ్స్ అనేది అచ్చంగా ఇంగ్లీష్లో ఉంటుంది. మొన్న 2-3 పోస్టులు తెలుగులో పెట్టాను. సరే, ఎందుకులే, ఒక భాష తెలుగు, ఒక భాష ఇంగ్లీష్ ఇలా మెయింటైన్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను దీన్ని సెపరేట్ చేసుకున్నాను. మీరు ఆ రెండింటిని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మెసేజ్లు ఎలా ఉండనే మీరు కొంచెం చదువుకోవడం వల్ల కొంచెం దైవ జ్ఞానం గురించి కూడా ఆలోచించవచ్చు. ఆ పని చేయండి. ఈ యొక్క జీసస్ క్రైస్ట్ చెప్పిన పదం ఏంటంటే,
ఈ అపవిత్రాత్మల గురించి అని చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తము దేని మీద బైబిల్ నిలబడిందంటే, బొమ్మల పూజించుకునే ఎవడు నేనే కానీ మొత్తాన్ని వాడిని తాట తీసి అండేసి వాడి కొంపలు మొత్తం కూల్చిపడేయండి. ఇది యెహోవా చెప్పినటువంటి మాట. అర్థమైందా? ఎందుకన్నాడో ఎవడికి అర్థం కాదు. కానీ ఈ రోజున నీవు నేను బైబిల్ని ఒక ప్యాషన్, దేవుడిని ఒక ప్యాషన్గా తీసుకొని మనం కనుక చెప్పగలిగితే సమాజమే కాదు ప్రపంచం మొత్తం మారిపోద్ది. ప్రపంచం మొత్తం మారిపోద్ది. వాడు ముస్లిం లేదు, ఈ దేశంలో లేడు, ముస్లింలు కూడా అల్లా దేవుడు కానే కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలీలకి హమాస్ మధ్య జరిగిన యుద్ధమే. అల్లా నిజంగా దేవుడే కనుక అయితే ఇజ్రాయేలీలు ఈరోజు కూడా కనీసం ఒక్క ముక్క కూడా దొరకకుండా ఉండాల్సి వచ్చింది ఉండేది. కానీ దేవుడనే యెహోవా పనిచేయట్లా. దేవుడనే యెహోవా చిన్న ప్రదేశాన్ని ఎన్నుకొని ప్రపంచం మొత్తాన్ని తాట తీసి అండేస్తున్నాడు. క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నాడు. అదే దేవుడనే యెహోవా నెతన్యాహుతో మాట్లాడుతున్నాడు. మీరు ఇరాన్ ఇరాక్ వాళ్ళకి మొత్తాన్ని చెప్తున్నాను, నా మాట విన్నారా, నీకు మంచి ఫలాలు ఇస్తా అన్నాడు లేదా? పోయి చదవండి, ఆ యొక్క వీడియోని చూడండి జాగ్రత్తగా. క్రిస్టల్ క్లియర్గా యెహోవా చెప్పిన మాటే బైబిల్ ఉంటుంది. ఆ పదం, నా మాట విన్నారనుకో భూమి యొక్క మంచి ఫలాలు మీకు అందిస్తాను, నా మాట వినకపోతే తుక్కు తుక్కు కొడతా. సింపుల్, ఇంకా ఏం లేదు ఇంకా దాంట్లో. తండ్రి ఏమంటాడు, నా మాట కనుక విన్నామనుకో అబ్బాయి, నా ఆస్తి నీకు ఇస్తా. నా మాట వినకుండా పిచ్చి పనులు చేసావనుకో నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. సింపుల్, ఇంకా దానికి మించినటువంటి ఈ టాపిక్ కూడా లేదు. ఇంకా నీ కొంపలో తండ్రి ఏమంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పరమన ఉన్న తండ్రి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, నువ్వు నా మాట విని నా దగ్గరికి వచ్చావనుకో నీకు భూమి యొక్క మంచి ఫలాలు ఇస్తా. అదే మాట ఇంట్లో కూడా ఏమంటా, తండ్రి ఉన్నాడు, రాయ్ నా మాట విని చక్కగా ఉన్నావు అనుకో నా ఆస్తి మొత్తం నీకే. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి నా పరుగున పోగొట్టావనుకో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, నువ్వు చస్తే చదువు పది బతుకు. ఇంతేనా? సింపుల్. ఇంకా దాని గురించి ఏమిటి అనుకున్నావు? అదే మాట నెతన్యాహుతో దేవుడనే యెహోవా ఈ యొక్క ఇరాన్ ఇరాక్ వాళ్ళతో చెప్పాడన్నమాట. మీరు కనుక నా మాట విన్నారనుకో చక్కని ఫలాలు తింటారు. మీ పిల్లలు మంచిగా చదువుకోవచ్చు, మీ పెద్దలు బాగుంటారు, యుద్ధాలు ఉండవు, ఏముండవు, చక్కగా ఉంటారు మీరు, నేను చూసుకుంటా మిమ్మల్ని అన్నాడు ఆయన. అవునా? అది యెషయా గ్రంథం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇర్మియా, యెహెజ్కేలు మొత్తం అదే సబ్జెక్ట్. ఎవడైతే బొమ్మలు పూజించుకున్నాడో వాళ్ళందరిని పగలగొట్టుకుంటూ వచ్చి 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 చెబుతూనే ఉన్నాడు, బాబు ఈ వాటిలో చీకటి శక్తులు ఉన్నాయి, అవి దురాత్మలు, ఆ బొమ్మలు మీరు పట్టుకోమాకండి, ఆ వాటిలో నీచమైనటువంటి శక్తులు ఉన్నాయి, మీ చేత తప్పుగా పని చేస్తున్నాయి, వాటిని పట్టుకోవద్దురా బాబు అని చెబుతుంటే మీరు పట్టుకున్నారు. ఇది ప్రాబ్లమే. ఆయన శరీరధారిగా వచ్చి కూడా ఇది చెప్పింది ఇదే. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చెప్పింది కూడా అదే. దురాత్మ మానవుని దేహం వదిలిపెట్టింది క్రిస్టియన్ కూడా చెప్పే ప్రకారం. కానీ ఇంకా బైబిల్ పరంగా పోతే యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఒహోలీబా గురించి మాట్లాడతాడు. ఇవి నాకు పెళ్లి చేయబడ్డారు ఆడై, ఇద్దరు ఆడోళ్ళు నాకు పెళ్లి చేసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకొని నాతో పిల్లలంగా అన్నాయి అంటే అర్థం ఏంటి? ఈ దేవుడైన యెహోవా ఎప్పుడైతే వీళ్ళని ప్రేమించాడో చక్కని ఫలాలు తింటూ చక్కగా సమాజంలో అందరి చుట్టూ తిరుగుతూ చివరికి బొమ్మలు పూజించుకునే పెళ్లి చేసినాయి. బొమ్మలు పూజించుకున్న వాడిని పెళ్లి చేసుకొని మళ్ళీ సంకరజాతి విత్తనాలను గణేసి. సింపుల్ మాటలు, అది చాలా బాగుంటుంది, అది అసలు చాలా రొమాంటిక్గా ఉంటుంది. చదివేవాడికి ఎలా ఉంటుంది అంటే అది రోత పదాలుగాను అనుభవించలేని మాటలుగా ఉంటుంది. ఈ మాట మనం పలకలేమరా అంటారు, కానీ బ్యూటీ అనేది చాలా బాగుంటుంది. కవి హృదయం ఉన్నవాడికి అది అర్థమవుతుంది, కవి హృదయం లేనివాడికి బైబిల్ అర్థం కాదు.
బైబిల్ చదవాలంటే కవి హృదయం తప్పనిసరిగా ఉండాలి. బైబిల్ చదవాలంటే దైవ హృదయం తప్పనిసరిగా ఉండాలి. బైబిల్ అర్థం కావాలంటే సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బైబిల్ అర్థం కావాలంటే ఆ సమాజంలో ప్రతి మానవుడి గురించినటువంటి ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క గొప్పతనం బయటపడుద్ది. చెత్తగా ఆలోచిస్తే చెత్త ఆలోచనలు ఉంటాయి. సబ్జెక్ట్ కూడా అలాగే ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడని యెహోవా చేసినంత ఇదే. భూమి మీద ఉన్నటువంటి బొమ్మల మొత్తాన్ని పడగొట్టుకొని వచ్చాడు. గుళ్ళు మొత్తాన్ని భూస్థాపన చేసుకొని వచ్చాడు. శరీరధారిగా వచ్చాయని ఏమంటున్నాడు, మళ్ళీ చదువుతున్నాను, మీరు చదువుకోండి. ఏమన్నాడంటే, అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీళ్ళని చోట తిరిగిందంట. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చింది. అదేం చేసింది, ఇదంతా బాగుందిరా అంటే అర్థం ఏంటి, ఈ మానవుడు ఇప్పుడు చాలామంది అంటారు మతం మారాడు వీడు అంటారు కదా. మతం మారాడంటే వాడు ఏదో అవసరం కోసం మారాడు. అవసరం తీరింది. తర్వాత అవసరం తీరిన తర్వాత వాడు ఏమంటాడంటే దేవుడు అందరూ ఒకటి తెలుసా ఏమనుకున్నావు, బైబిల్ చదివి నాకు అర్థమైంది. దేవుడు అందరూ ఒకటేనా, మనుషులందరూ ఒకటే, ఏవైనా పెళ్ళేసుకోంటాడు. సింపుల్ ఏం కాదు, నేను చెప్పేది ఇంకో లేదు. ఇప్పుడు చాలామంది అంటారు క్రిస్టియన్నే పెళ్ళేసుకోవాలి, ఇంకోటి వద్దు. నేనదే తీసుకోండి, నేనదే చెప్తాను. ఒక బొమ్మలు పూజించుకున్నాడో పోయి బొమ్మలు పూజించుకో, పెళ్ళి తీసుకోపోయి. లేదు మేము దైవ సంబంధమైన విషయాలు పెళ్ళి తీసుకుంటున్నాం, మాకు వాళ్ళే కావాలంటే వాళ్ళే పెళ్ళి చేసుకో. క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియన్ని పెళ్ళి చేసుకోవాలి. బొమ్మలో వెళ్ళి బొమ్మలు పూజించుకున్నాడంటే వాడు సంకర జాతి విత్తనాన్ని కనేస్తున్నాడు అని అర్థం, అకార్డింగ్ టు బైబిల్. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ అక్కడ పోయి ఏ బొమ్మ ఎవడైనా ఒకటేలే మనం మార్చుకుందాం తర్వాత అంటే కుదరదు. నువ్వేను మార్చుకునేది, ఎన్ను మార్చుకుంటాను, ఏమని మార్చుకుంటాను? ఇక్కడ మార్చుకోవడాలు బొగడాబొచ్చు ఏం లేవు. అంత వ్యసనానికి అలవాటు పడి మనం చేసిన తప్పులు ఇవన్నీ, అర్థం కదా. కాబట్టి ఈ దేవుడు అంటున్నాడు, మనుషులు వదిలిపోయింది దురాత్మ, బాగానే ఉంది, కానీ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈరోజు కూడా ఓహోలీబాలే ప్రపంచంలో ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం హిందువులం కాబట్టి, అనగా హిందూ దేశంలో ఉన్న హిందువులం కాబట్టి మన ఆచారానికి తగిన విధంగా మనం బొమ్మలు పూజించుకున్నాం కాబట్టి ఒక బొమ్మను పూజించుకునే వాడికి అమెరికా వెళ్ళే ప్రదేశం అవకాశం వచ్చింది, లేదు ఇంగ్లాండ్ వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది, లేదు ఇంకో యూరోప్లో ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది, లేదు ఆస్ట్రేలియా వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. వెళ్ళేటప్పుడు వీడేం చేస్తున్నాడు, బొమ్మలు పట్టుకెళ్తున్నాడు. ఆ బొమ్మలో ఏముండే, వాడికేమో దేవత లేదా దేవుళ్ళు, కానీ నాలన్నుడిగా ఉంటుందంటే అవన్నీ చీకటి శక్తులు. నాలన్నుడు కాదు, నాకే కనపడతాయి. నేను చెప్తున్నా, నాతో ఛాలెంజ్ ఇవ్వడం చేయొచ్చు. నా ముందు నిలబడాలంటే దమ్ము ఉండాలంటే వాడు నాలెడ్జ్ బాగుండాలి వాడికి. నేను హెచ్చించుకోవట్లేదు రోయ్, నేను యెహోవా నామాన్ని హెచ్చించడం కోసం మాట్లాడుతున్నా, అర్థమైందా? నన్ను నేను పొగుడుకోవట్లేదురా. యెహోవా నామాన్ని పెంపొందింప ఈ ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వాలి, యెహోవా నామాన్ని స్ప్రెడ్ అవ్వాలి. చాలామంది ఏమంటారంటే పునర్జన్మ ఉందంటారు. పునర్జన్మ బైబిల్లోనే ఉంది, అది మొదట్లోనే ఉంది. భూమి పుట్టించిన కానీ రాసి ఉండదు. భూమి నుంచి రాసుకొని ఈ గ్రంథం నుంచి రాసుకొని జనాన్ని చంపుతున్నారు మీరు. ప్రపంచ దేశాల చరిత్ర మొత్తం దీంట్లో ఉంది. దేవుడు ఎలా వచ్చాడో కూడా చెప్పగలను నేను మూసుకొని. నేను గొప్ప కాదు, దైవత్వాన్ని చెప్పగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చిన ఈ దేవుడు గొప్పవాడు, నేను కాదు గొప్పవాడిని. నేనాడు పనులు చేసుకుని బతికివాడిని, నాకు అంత సీన్ లేదు. ఒక అమ్మాయి బాగుందనుకో, ఇది బాగుందని అంటాను. ఒక అమ్మాయి బాగాలేదనుకో, ఇది బాగాలేదా చెండాలనుకుంటుంది అంట. వాడు బాగున్నట్రా అంటాను. ఆడు కూడా బాగాలేదా చెండాలనుకుంటాడు, దొంగ లేనిపోయిన మాటలు. సో నేను మనిషి అవతారం ఎత్తినప్పుడు ఇలా ఉంటాను. నేను మనిషిని కాబట్టి. దైవత్వంలో ఉన్నప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవి తీసి పక్కన పడేయలేక అంతే. అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప విషయం. ఈ దేవుడు అంటున్నాడు, ఓహోలీబా వాళ్ళే ఇప్పుడు ఇతర దేశాలకు వెళుతుంది.
ఒహోలా ఒహోలిబా ఏమన్నారు? వీళ్ళు లింగాలను పూజించుకుంటారు. ఒహోలా ఒహోలిబా వాళ్ళు అంటే అర్థం ఏంటి? యెరూషలేం జాతి బతుకులు. ఆనాటి కాలంలో ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే చేయొచ్చు. ఆవు ఉత్సవ సిద్ధాంతం వచ్చింది కదా, ఎక్కడది? బైబిల్లోది అది. చాలామంది ఏమంటారంటే ఏది మన 10 కమాండ్మెంట్స్లో ఆవును పూజించుకుంది అదే అంటారు. అది కాదురా సన్నాసి. అక్కడ పూజించే సమయం అయిపోయినప్పుడు కూడా పగలగొట్టి తుప్పు పగలగొట్టాడు. అసలు దేవుడు అనే హోదా దెబ్బకి ఎవడు తట్టుకోలే. భూమండలం మీద ఎవడు తట్టుకోలేదు. ఎవడు తట్టుకోపోయేసరికి ఆయన ఆ తర్వాత నరులకి ఈ బానిసత్వంలో ఉన్నవాడికి ఒకడికి అధికారం ఇస్తాడు. వాడు ఈ నీచమైన క్రియలు చేస్తాడు. తర్వాత దాని మీద అచ్చంగా అలా నేను వీడియో చేస్తాను, నో ప్రాబ్లం. కాబట్టి మీరు తెలిసింది ఏంటంటే ఈ ఒహోలా ఒహోలిబా వంటి మనుషులు అమెరికా వెళుతున్నారు, యూరోప్ వెళుతున్నారు, ఆస్ట్రేలియా వెళుతున్నారు, వెళుతూ బొమ్మలు తీసుకెళ్తున్నారు. ఈ బొమ్మలు తీసుకెళ్ళబోయే ముందుగా ఈ దేశాలన్నీ క్రిస్టియానిటీని కలిగి చక్కగా శుభ్రంగా ఉన్నాయి. స్ట్రీట్లు చూడండి ఎంత చక్కగా ఉంటాయో, చక్కగా అలంకరించబడి ఉంటాయి. జీసస్ క్రైస్ట్ నామాన్ని అలంకరించబడే విధంగా, చూపించే విధంగా, భూమిని ఆయన ప్రేమించిన విధంగా చక్కగా అలంకరించుకొని ఉంటాయి. నమ్మడం లేదు, కానీ వాడి ఆచారాన్ని దేవుడు అలా కలిగించేలా చేసి పడేశాడు. చక్కగా అవి ఎంతగానో స్ట్రీట్ చాలా శుభ్రంగా ఉంటాయి, వీధులు చాలా శుభ్రంగా ఉంటాయి. అసలు ఒక్కొక్క వీధి నువ్వు పల్లెటూరు పైన అలాగే ఉంటుంది, సిటీలోనూ ఒక సేమ్ అలాగే ఉంటాయి. అంత చక్కగా వాళ్ళు ఆ కంటిన్యూ లాగా తీర్చిదిద్దుకున్నారు. అంటే ఈ బొమ్మలు ఫ్రీ అయిపోయినాయి. ఆ దేశంలో లేవు, ఇక బొమ్మలు లేవు. ఇతర దేశాల నుంచి ప్రత్యేకంగా వెళ్తున్నారు. హిందూ దేశం వాళ్ళు ఉన్నటువంటి పెద్ద పతివిత్తనాలు వీళ్ళు తీసుకునే బొమ్మలు అక్కడికి వెళ్ళి కొంతకాలం తర్వాత స్థిరపడిన తర్వాత ఆ వాటికి గుళ్ళు కడుతున్నారు. ఆ గుళ్ళు కట్టినప్పుడు ఆ దేశంలో ఈ చీకటి శక్తులు కొలువుగా నిలబడతాయి. దాని అర్థం అది. ఈ చీకటి శక్తులు ఆ దేశంలో ఉన్న ప్రతి వాడిని చంపుతాయి. ఏ రూపంలో? కులం వ్యవస్థ. ఇప్పటికే అమెరికాలో కుల వ్యవస్థ భయంకరంగా పెరిగిపోయింది. అర్థమైందా? దేశం యొక్క దరిద్రం అది. ఈ దరిద్రాన్ని ఇతర దేశాలు తీసుకెళ్లారన్నమాట. ఈ పనికి మళ్ళీ చెత్త. వాడేమో యేసుక్రీస్తు నామాన్ని బట్టి అందరూ ప్రేమించాలి, మనం అందరం ఒకటే అంటాడు వాడు. ఈ గాలి లంజావుడుకులు, చెట్ల కింద పుట్టిన గాలి లంజావుడుకులు ఈ బొమ్మల్ని అమ్మల్ని చేసుకొని వాటికి ఒక మంచి బట్టలు కట్టుకొని ఆడుకొంపల్లో ఈ బొమ్మలు పెడతారు. ఆ బొమ్మల చుట్టూ ఇవి చీకటి శక్తుల రూపంలో ఇవి కొలువై ఉంటాయి. వాస్తవానికి అక్కడికి ఈ బొమ్మలు మోసుకెళ్ళేవాడు కొంపల్లో కూడా అంత బాగోదు. అంత వేదన ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. భార్య చచ్చిపోవాలనుకుంటుంది, భర్త చనిపోవాలనుకుంటాడు. వీళ్ళు ఈ కొంపలు కూడా సరిగా ఉండవు. తెలుసా మీకు? బయటికి మాత్రం భలే చక్కగా ఉంటారు. ఒక్కోడు చక్కగా ఇండియాలో ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటారు. బయట తిరిగే విధానం లోపల మాత్రం అంత పుచ్చు. అంటే వీళ్ళ మధ్య ఈ చీకటి శక్తులు, ఈ బొమ్మల రూపంలో ఉన్నట్టు ఈ చీకటి శక్తులు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొట్టేవే దుష్ట శక్తులు. మరి జీసస్ క్రైస్ట్ అన్నాడు కదరా, నువ్వు అంటావు జీసస్ క్రైస్ట్ పగలు కొడతాడు ఆనాటి కాలాన్ని. జీసస్ క్రైస్ట్ ఎవడైతే నమ్మాడో వాడు ఇంట్లోంచి బయటికి నెట్టిపోయి పడ్డాడు. అర్థమైందా? ఇప్పుడు నేను వచ్చాను కదా, నన్ను నాకు చెప్పిన మాట ఏమనుకున్నాను, భూమి మళ్ళీ పుట్టిస్తుంది కదా, మోషే మళ్ళీ పుట్టాడు అనుకో, నా ముందు నిలబడే మగడు ఒక్కటమ్మని చూస్తాను. ఒక్కడు రావచ్చు, ఒక్కడు రా, ఆడు కూడా బ్రాహ్మడై ఉండాలి. వాడు కూడా బ్రాహ్మడై ఉండాలి. రేషం ఎలా ఉండాలంటే ఆ బ్రాహ్మడు సమాజాన్ని, నేను కూడా సమాజంలో బతికే సమాజాన్ని బతికించాలన్నవాడు బ్రాహ్మడే రావాలి. అప్పుడు మాత్రమే వాగ్దాటి ఉంటుంది. టీ అమ్ముకున్నవాడు ఏమే, ఈ కూలోడు, ఈ ఏమిటంటే ఆడేవాడు ఉన్నాడు కదా బొక్కల డాక్టర్ అంటాడు, వాడు బొక్క, వాడు ఏమి లేదాడు, వాడు ఫుడ్డే వాడికి లేదు. అక్కడ బైబిల్ని అడ్డం పెట్టుకొని పుస్తకాలు రాసుకున్నాడు. కాబట్టి ఇటువంటి వాడు కాదు.
ఒక్క బ్రాహ్మణుడు రావచ్చు, ఒకే ఒక బ్రాహ్మణుడు. అది కూడా ఎలా ఉండాలంటే సమాజాన్ని నిర్మించాలి అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు చూసావా, ఆ బ్రాహ్మణుడు రావాలి. లైవ్లో పెడతాం. నేను అసలు ఇక ఏముండదు, ఇక నేను బ్రదర్ షార్ట్ కట్లు పెడతాను. బ్రదర్ ఉండదు. బూతులు కూడా అలాగే ఉండాలి. దీంట్లో ఉన్న బూతులు కూడా అలాగే ఉండాలి. రాముడేవుడు రప్పేవుడు మొత్తం టప 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 చెప్పేస్తా. యేసు, నేను రాముడు అనే పదానికి అర్థం చెప్పాను. ఏంటి రాముడు అంటే అర్థం? రాముడు అంటే సూర్యదేవుడు అంతే. రాముడు అనేది తెలుగు భాషా పదం. దానిలో మళ్ళీ ఈజిప్ట్ అనే పదం రా ఉంటుంది. రామ్ అనేది మళ్ళీ గ్రీక్ పదం. ఈ 2 అక్షరాలు కలిస్తే వచ్చేది. అది కొంచెం ఉంది, తర్వాత చెప్తాను. సో రాముడు అనేది ఏ పదం? భాషా పదం. యేసు అనేది కూడా భాషా పదమే. యేసు అనేది కూడా భాషా పదమే. ఇదిగో అది స్పానిష్ పదం యేసు అంటే. నేను స్పానిష్ బైబిల్ కూడా చదువుతున్నాను. మరి ఏం చేద్దాం, మరి నాకు ఆయన ఇచ్చినటువంటి దాన్ని తప్పదు. మరి నేను స్పానిష్ బైబిల్ కూడా చదువుతున్నాను. అర్థమైద్దా అంటే ఎలా అర్థమవుతుందో నాకు తెలుసు. అది నీకు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండదు చూడు. యేసోయ్, యేసు, 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 యేసోయ్, యేసు. ఎక్స్రోస్లో ఏముంటుంది? ఏం చెప్పాను మీకు? ఎక్స్రోస్లో పదం ఇందాక మనం ఏమనుకున్నాం, ఆయన ఏం చెప్పాడంట? అంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం కదా, ఏమని? ఆయన ఉన్నవాడను అనువాడని ఉన్నాడని. నిర్గమాకాండంలో ఏమంటాడు చూడండి, యేసోయ్ ఎల్కెసోయ్. చూడండి, యేసోయ్ ఎల్కెసోయ్. యేసు అనే పదం ఈ స్పానిష్ బైబిల్ పదం. జీసస్ అనేది ఇంగ్లీష్ పదం కొంతమంది అంటారు, కొంతమంది గ్రీక్ పదం అంటున్నారు. వీటి మీద కొంచెం ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేద్దాం, పర్వాలేదు. ఇవి ఇలా ఉంటాయి. ఈ వాటన్నిటి మధ్య ఒకే ఒక కామన్గా ఉన్నటువంటి పేరు ఉంటుంది, తెలుసు దాని పేరు? కృష్ణ, క్రీస్తు. కృష్ణ అనేది మన తెలుగు భాషా పదం, హిందీ భాషా పదం. అలాగే క్రీస్తు అనేది యూరోపియన్ భాషలలో, ఇంగ్లీష్ భాషలో వాడే పదం. వీటన్నిటికీ క్రీస్తు అన్నా కృష్ణ అన్నా వీటన్నిటి అర్థం ఏంటరా అంటే వెలుగై ఉన్నవాడు అని అర్థం. సింపుల్ చెప్పాలండి. ఈ యొక్క నామం కూడా ఇదే. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే. ఏమని? ఈ చీకటి శక్తి యేసు ఏమని చాలా చెప్పాడంట, చీకటి శక్తులు ఎలా ఉన్నాయంటే బొమ్మల రూపంలో దేశాలు వెళ్ళిపోతున్నాయి. అంతకుముందు చాలా శుభ్రంగా ఉన్నాయి. అమెరికా ఎలా ఉంది ఒకప్పుడు? చాలా శుభ్రంగా క్రిస్టియానిటీని ప్రస్ఫుటంగా చూపించేలాగా ఉంది. అంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పడిపోయింది. ఎలాగా? దాని నిండా గుళ్ళు కట్టారు. ఆంజనేయుల బొమ్మ అంటూ కోతి బొమ్మలు పెట్టారు. ఇప్పుడు ఆంజనేయుల బొమ్మ అంటూ ఒక పెద్ద ఏకశిల విగ్రహం అంట. మరి అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ కోతి బొమ్మలు. ఇవన్నీ సిగ్గుమల్ల జాతులు చేసే ఆటవిక జాతుల యొక్క దేవుళ్ళు. వీళ్ళకి అసలు విలువ తెలియదు, దేవుడు ఏమో తెలియదు. రేపు అమెరికా వాడిని చంపేది కూడా ఈ యొక్క బొమ్మల్లో ఉన్నటువంటి చీకటి శక్తులే. రేపు యూరోప్లో ఉన్న వాళ్ళని చంపేది కూడా ఈ చీకటి శక్తులే, ఈ బొమ్మల్లో ఉన్న చీకటి శక్తులే. ఆస్ట్రేలియా, రకరకాల ఎక్కడికన్నా ఈ అమెరికా ఇక్కడికి ఈ బొమ్మల్లో ఉన్న చీకటి శక్తులు మొత్తం చంపుతాయి. ఇవి చంపుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను. అరే మణిపూర్ విషయంలో నాకు గుండె రగిలిపోయింది. రేపు మీకు ఇదే స్థితి రాబోతుందిరా, ఇదే స్థితి రాబోతుంది. లంజా కొడకల్లరు మిమ్మల్ని ఒక్కడ కూడా బతకనేవాడు. అత్యంత నీచంగా మిమ్మల్ని చేతులు కట్టి కాళ్ళకి సంకెళ్ళేసి ఇంటికి పంపించారు. అర్థమైందా? నేను చెప్పేది దైవ సంబంధమైన అజ్ఞతతోనే మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు ఇది మాట దైవ సంబంధమైన దగ్గర మాట్లాడచ్చు, తప్పులేదు అని అనుకున్నానంటే మాత్రం ఇక నా నోటికి అదుపు ఉండదు. ఈ దేవుడు అలా ఉన్నాడు. చీకటి శక్తులు ఇండియన్స్ తీసుకొని వెళ్ళేటువంటి ఆ బొమ్మలలో ఉన్నాయి. మీరు వాటిని స్ప్రెడ్ చేస్తున్నారు. మీరు ఆటవిక జాతులు, మీకు దేవుడు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.